హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నానండి. ఎలా ఉంది? చాలా రోజులైంది కదా మనం ఇలా పలకరించుకొని. అవునండి, ఏం చేద్దాం, లాంగ్ వీడియో తీసి చాలా రోజులు అవుతా ఉంది మీతో పలకరించుకొని. సో ఇక్కడ నుంచి రెగ్యులర్గా రావడానికి ట్రై చేస్తాను లాంగ్ వీడియోస్లో కూడా. కానీ ఏం చేద్దాం, పండుగలని, వర్షాలని, మీరు బిజీ నేను బిజీ, సో కొంచెం గ్యాప్ వచ్చేసింది. కానీ ఈరోజు మీకు ఒక అద్భుతమైన వీడియో చూపిద్దామని మీ ముందుకు వచ్చేసాను. ఎక్కడికి వెళ్ళామో తెలుసా? రామాపురం. తిరుపతి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలుసున్న మంచి బ్యూటిఫుల్ లొకేషన్ అన్నమాట ఇది. ఎవరైనా తిరుపతికి వస్తే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆయన పాదాల కింద ఉండే రామాపురాన్ని కూడా దర్శించుకోవాల్సిందే, చూడాల్సిందే. ఎందుకంటే అంత బాగుంటుందండి వ్యూ. దారంతా చెట్లు, కొండలు, తర్వాత చిన్న చిన్న కాలువలు, పిల్ల కాలువలు ఉంటాయి కదా, అలాంటివి కూడా ఉంటాయన్నమాట. చాలా మంచి వ్యూ ఉంటుంది. చాలా మంచి ప్లేస్ అనమాట. ప్యూర్ గాలి ఉంటుంది. మంచి ఆక్సిజన్ కావాలంటే ఒక 10 మినిట్స్ అక్కడ బండి ఆపేయాల్సిందే మీరు ఖచ్చితంగా. అసలు అటు వైపు వెళ్తే మనసు వదలదండి బాబు, అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అంత చల్లటి గాలి వచ్చి ప్రేమగా పలకరిస్తుంది మమ్మల్ని. అండ్ చుట్టూ మామిడికాయ తోటలు అన్నీ. అసలు సీజన్లో వెళ్తే ఇంకా కిందకి ఉంటాయన్నమాట మామిడి పళ్ళు. తీసుకొని వచ్చేద్దామా అనిపిస్తుంటుంది. నేను ఎప్పుడైనా చేపలు కావాలంటే అక్కడికి వెళ్ళిపోతాను అనమాట. ఫ్రెష్గా ఉంటుందన్నమాట. సో అక్కడ రాయల చెరువు అయితే స్పెషల్ అట్రాక్షను. రాయల చెరువు తిరుపతిలోనే చాలా పెద్ద చెరువు. చాలా బాగుంటుంది వ్యూ కూడా. అండ్ అక్కడ చుట్టుపక్కల అన్ని కొండలే ఉంటాయన్నమాట. ఒక కొండకైతే స్పెషల్లీ నామాలు ఉంటాయండి. చివరిలో దిగి ఆ నామాలు లక్ష్మీ నరసింహస్వామి గారి నామాలు, లేక వెంకటేశ్వర స్వామి నామాలు తెలియదు, బట్ 3 నామాలు ఉంటాయి. చాలా బాగుంటుంది అనమాట. ఆ ఊరు కూడా చాలా బాగుంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. పాలు కూడా అక్కడ ప్యూర్గా దొరుకుతుంది. నన్ను అడిగితే ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళు మాత్రం నిజంగా స్వర్గంలో బతుకుతున్నటువంటి వాళ్ళు. ఎటువంటి గొడవలు, చిరాకులు లేకుండా ప్రశాంతంగా బతికిస్తున్నారు. నాకు కూడా లైఫ్లో ఫ్యూచర్లో ఆ పక్కకు ఒక చిన్న ఇల్లు తీసుకునైనా సరే అక్కడ ఉండిపోవాలని ఉంది. చూద్దాం, దేవుడు ఆశీర్వదిస్తే వెళ్ళిపోవాలి. అండ్ చేపలు అయితే చాలా తక్కువ రేట్కి దొరుకుతాయి. మన ముందే వాళ్ళు పట్టిస్తారనమాట. ఫ్రెష్ చేపలు దొరుకుతాయి, రీజనబుల్ రేట్లోనే ఉంటాయన్నమాట. అండ్ అక్కడ బోటింగ్ కూడా ఒకరు చేస్తున్నారనమాట. అది కూడా నా లక్ అనమాట. నేను క్యాప్చర్ చేసేసాను. చాలా మంచిగా వచ్చాయండి. అండ్ ఎప్పుడైనా వెళ్తే కంపల్సరీగా చిత్తూరు కానివ్వండి, ఆ పక్క ఇంకా ఏదో ఊళ్ళో ఉన్నాయన్నమాట, ఆ పక్క వెళ్ళే వాళ్ళకైతే ఈ వ్యూని మిస్ అవ్వకుండా వెళ్ళరు వాళ్ళు. అండ్ అక్కడ వెళ్ళే దారిలో జైన్ టెంపుల్ ఒకటి ఉందండి. అంత పాలరాతితో కడతారనమాట. నేను ఖచ్చితంగా మీకోసం ఒకసారి వెళ్ళి ఆ గుడిని కూడా నేను మీకు వీడియో తీసి పెడతాను. చాలా బాగుంటుంది ఆ టెంపుల్. సో ఖచ్చితంగా మనం ఒకసారి వెళ్దాం ఆ గుడికి కూడా. అంటే స్టార్టింగ్లోనే దుర్గమ్మ వారు, కాళికమ్మ వారు మన దర్శనం ఇస్తారనమాట. తర్వాత లోపల జైన్ టెంపుల్ ఉంటుంది, వాళ్ళ దేవుళ్ళు ఉంటారు. హైవేకి ఇటుపక్క తిరుపతి అయితే అటుపక్క రామాపురం అనమాట. ఖచ్చితంగా ఒకసారి వెళ్ళండి, మర్చిపోవద్దు. వెళ్ళినప్పుడు అక్కడ ఫ్రెష్గా దొరికే చేపల్ని కూడా ఇంటికి తీసుకెళ్ళండి. కర్రీస్ కానీ ఫ్రైస్ కానీ సూపర్గా ఉంటాయి. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటే ఈ వారం మొత్తం నేను ఎందుకు ఫిష్లే ఎక్కువగా పెట్టానో ఇదేనమాట సీక్రెట్. వీడియో నచ్చిందా?